క్రైస్తవ లోకానికి వందనాలండి. నేను మీ ప్రభాకర్‌ని. అయితే ఈరోజు మనం ఏం మాట్లాడుకుంటామంటే 2024 సంవత్సరం పూర్తయిపోయి 2025 సంవత్సరము మొదటి 10 రోజుల్లో మనం ఉన్నాము. మీరు చూసినట్లయితే 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్నందరిని ఎంతగానో కాచి కాపాడాడు. మనల్ని, మా కుటుంబాల్ని, మనకు కలిగిన సమస్తాన్ని కూడా ఆయన తన రెక్కల కింద తన దేవదూతలకు ఆజ్ఞాపించి మనకి ఎటువంటి ఆపద కానీ, ఎటువంటి ఆపద జరిగినప్పటికీ కూడా ఆపదలో మనం పడిపోకుండా దేవుడు మనకి ఎంతగానో సహాయం చేసి మనల్ని నడిపించాడు. అయితే ఈ విషయం చాలామందికి తెలీదు. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియకుండా కూడా దేవుడు తన కార్యాన్ని జేస్తాడు. కొన్ని తప్పించిన విషయాలు చాలా ఉంటాయి. అవి మన దాకా రావు కాబట్టి అవి మనకు తెలీదు. కానీ దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో పాటు ఉండి తన దూతలకి ఆజ్ఞాపించి మనం బండి మీద వెళ్తున్నప్పుడు, మన ప్రయాణాల్లో, మన పనుల్లో కూడా దేవుడు ఎంతగానో మనకు సహాయం చేసి తన కాపుదల, భద్రత దయచేయటం వల్ల ఈ 2024 సంవత్సరం అంతా కూడా పూర్తి చేసుకొని మనం 2025 సంవత్సరంలో అడుగుపెట్టడం అనేది జరిగింది. అయితే ఈ 2025 సంవత్సరంలో కూడా మనము ఏ విధంగా ఉండబోతున్నాం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ 2025 సంవత్సరం కూడా మనము 2024 సంవత్సరంలాగా అంటే మనకి తెలిసి తెలియక లేదా మన పనులు మనం చేసుకుంటూ దేవుని పని చేయకుండా లేదా దేవుని పని చేయడానికి మనకి ఖాళీ లేకుండా మన మీద మనం ఆధారపడుతూ ఈ 2025 సంవత్సరం దయచేసి అలా చేయొద్దు. కాబట్టి మీరు ప్రతిరోజు కూడా దేవునితో గడపండి. దేవునితో ఉదయం లేవగానే దేవునితో మాట్లాడిన తర్వాతే మనం మన దినాన్ని ప్రారంభించాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే బయట ఎక్కడ కూడా మనకి ఎటువంటి కాపుదల, భద్రత లేదు. చూసినట్లయితే మనము ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా మనం ఇంటికెళ్తామో లేదనే విషయం కూడా మనకి తెలీదు. బయట ప్రపంచం ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు ఖచ్చితంగా మనల్ని కాచి కాపాడతాడు. అయితే ఎప్పుడు కాచి కాపాడతాడు అంటే మనం ఏం చూస్తామంటే ఆనాడు ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ఆ ప్రవక్తని ఆయన ఏమంటున్నారంటే, నీవు కుమ్మరి ఇంటి వద్దకు వెళ్ళు. కుమ్మరి ఇంటి వద్దకు వెళ్ళిన తర్వాత నేను నీతో మాట్లాడతాను అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ ప్రవక్త కుమ్మరి ఇంటి వద్దకు వెళ్తాడు. కుమ్మరి ఇంటి వద్దకు వెళ్తే కుమ్మరి ఏం చేస్తూ ఉంటాడంటే పాత్రలు చేస్తూ ఉంటాడు. పాత్రలు చేస్తూ ఉన్నప్పుడు అయితే ఆ పాత్రలు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే చేస్తూ చేస్తూ ఉండంగా ఆ పాత్ర ఆ సారిపై ఉన్నప్పుడు జారి కింద పడిపోద్ది. ఏమవుద్దండి? జారి కింద పడిపోద్ది. అలా జారి కింద పడిపోయినప్పుడు ఆ కుమ్మరి ఏం చేస్తాడు అంటే మరలా తీసుకొని దాన్ని మరలా చేస్తాడు. మరలా పడిపోయినప్పటికీ కూడా మరలా చేస్తాడు. కాబట్టి అప్పుడు ఆ ప్రవక్తతో దేవుడు ఏం చెప్తాడు అంటే, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినప్పటికీ కూడా మన జీవితాల్లో మనం పాడైపోయినప్పటికీ కూడా మన జీవితాల్లో మనకు నష్టం వచ్చినప్పటికీ కూడా మన జీవితాల్లో మనకు కష్టం వచ్చినప్పటికీ కూడా మనము కుమ్మరి చేతిలో అనే యేసు ప్రభు చేతిలో దేవుడి చేతిలో మనం ఉన్నట్లయితే జీవితాన్ని మన కుటుంబాన్ని మనల్ని తిరిగి కట్టగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనము ఆ కుమ్మరి చేతులకు వెళ్ళిపోదామండి. మనలో ఉన్న తప్పులు, మనలో ఉన్న అడ్డులు, ఆటంకాలు అవన్నీ కూడా తీసేసుకుందాం. దేవుడు ఏ విధంగా చేస్తాడు, దేవుడు ఏ విధంగా నడిపిస్తాడో ఆ విధంగానే నడుద్దాం. కాబట్టి మనకు మనం వెళ్తే మనం ఓడిపోతాం. మనకు మనం వెళ్తే మనం పడిపోతాం. మనకు మనం వెళ్తే మనకి నష్టం వస్తుంది. కానీ మనం దేవునితో వెళ్తే దేవుడు ప్రతీది కూడా సజావుగా చేయగల దేవుడు. ఆయన గ్రేట్ పోటర్ అనమాట. మంచి కుమ్మరి. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఈ 2025 సంవత్సరం అంతా కూడా ఆ కుమ్మరి అయిన యేసు ప్రభు చేతిలో మనల్ని పెట్టుకుంటే దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రతి విషయంలో కూడా నడిపిస్తాడు. మీరు చూసినట్లయితే కుమ్మరి మట్టిని పిసుకుతున్నప్పుడు దాంట్లో రాళ్ళు ఉంటాయి, చిన్న చిన్న పలుకులు ఉంటాయి, ఇసుక ఉంటుంది, లేదా సరిగైన పాళాలైనప్పుడు దాన్ని మిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో కూడా కష్టాలు, నష్టాలు, బాధలు ఇవన్నీ వస్తాయి. అయినప్పటికీ కూడా మన కుమ్మరి చేతులు మనం ఉంటే ఒకానొక దినాన మంచి పాత్రగా మనమందరం కూడా మంచి పాత్రగా మంచి వెలకి అమ్మబడతాము. అప్పుడు మన కుమ్మరి మనల్ని చూసి
సంతోషిస్తాడు. కాబట్టి ఈ 2025 సంవత్సరం అంతా కూడా మనందరం కూడా దేవుని సన్నిధిలో దేవుని చేత నడిపించబడాలి. దేవుని సన్నిధిలో దేవుని చేత మనము నడిపించబడుతూ ఆయన చిత్తానుసారంగా ఆయన ఏ విధంగా చేస్తే ఆ విధంగా మీరు చూడండి, కుమ్మరి అవసరమైతే మట్టిని పిసుకుతాడు, తొక్కుతాడు, ట్రాక్టర్‌తో తొక్కిస్తాడు, మనుషులతో తొక్కిస్తాడు. తనకు కావాల్సిన రూపు వచ్చేంత వరకు కూడా దాన్ని మెత్తగా చేస్తాడు. అట్టి విధంగానే మనం కూడా ఆయన సన్నిధిలోకి వెళ్ళిపోదాము. దేవుడు చిన్న విషయాన్ని దీవించును గాక.